శ్రీ గురుభ్యో నమః. సంక్రాంతికి ముందు రోజు భోగి పండగ, ఉత్తరాయణానికి ముందు రోజు, దక్షిణాయనము చివరి రోజు భోగి పండగ. ఈ భోగి పండగ నాడు సాయంకాలము పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. ఈ భోగి పళ్ళు పోసే పెద్దలు ఆశీర్వప్రదాతలు అయితే, పోయించుకునే పిల్లలు భవిష్యత్తుకి నిర్ణేతలు. పోసే పండ్లు పూర్ణానికి సంకేతం. పిల్లల మీద ఎవరిదైనా దృష్టి పడితే ఆ దృష్టి హరించుకుపోవడం కోసం నిండు నూరేళ్లు వారు ఆయుష్, ఐశ్వర్యం, సుఖ సంతోషాలతో హాయిగా ఉండడం కోసం పెద్దలు చేసే ఆశీర్వచనమే భోగి పళ్ళు పోయడంలో ఉండే అంతరార్థము. ఈ భోగి పండుగ నాడు వాకిలి ముందట పెట్టేటటువంటి గొబ్బిళ్ళు గోమాతను, ప్రకృతిని మనం గౌరవించుకోవడానికి చిహ్నం. అయితే వాకిట్లో వేసే ముగ్గులు మహాలక్ష్మికి పలికేటటువంటి ఆహ్వానము. మన పండుగలన్నీ ఆనందోత్సవాలు మాత్రమే కాకుండా మనలను శుద్ధి చేసుకోవటానికి చక్కటి అవకాశాలు. భోగి మంటలో పాత వస్తువులను వేయడం అంటే పాత చెత్తను కాల్చివేయడం కాదు, మనలో పేరుకుపోయిన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాల యొక్క అంకురమైన అహంభావాన్ని భస్మం చేసుకోవాలి అనేది సంకేతం. పాత వస్తువులనైతే భోగి మంటలో వేసి కాల్చివేస్తాము, అహంభావాన్ని ఎలా భస్మం చేసుకుంటాము అంటే, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. మన పాత చెడు అలవాట్లన్నింటినీ జ్ఞానాగ్నిలో వేసుకొని దగ్ధం చేసుకోవాలి అని ప్రపంచానికి మార్గదర్శి అయినటువంటి మన భగవద్గీత మనకి తెలియజేస్తున్నది. లౌకికంగా భోగము అంటే శరీర ఇంద్రియ సుఖము, పారమార్థికంగా భోగము అంటే యోగ సిద్ధితో పొందే ఆనందము. అందువలన స్వార్థరహితంగా సమాజ శ్రేయస్సు కోసం, స్వార్థరహితంగా సమాజ శ్రేయస్సు కోసం మనం జీవించటమే నిజమైన భోగము. భోగి అంటే కాల్చివేయడం కాదు, భోగి అంటే విడిచిపెట్టడం. అప్పుడే నిజమైన సంక్రాంతిలోకి మనం ప్రవేశము.